డబ్బులు ఇస్తుంటారు. 2 ట్యాంకర్లు పెండింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నోట్లు ముద్రించరు కదా వాళ్ళు కూడా. వాళ్ళకి ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు చెప్పే రూ. 18 పెట్రోల్కి, రూ. 25 డీజిల్కి ఎక్కువ పడుతోంది వాళ్ళకి. ఆ డబ్బులకి వాళ్ళకి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? కాబట్టి వాళ్ళు మీకు ఎక్కువ క్రెడిట్ లైన్ ఇవ్వలేము అని చెప్తున్నారు. ఇక్కడ ఏమైంది, ఒక ట్యాంక్ ఇది వస్తే పెట్రోల్ ట్యాంకరు 3 నుంచి 4 రోజులు పడుతుంది ఇది అవడానికి. వీడికి ఈ లోపు ఒక ట్యాంకర్ ఇవ్వడం వాడికి పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఏమైంది, రోజున్నరలోనే ట్యాంకర్ అయిపోతుంది. ఇప్పుడు రోజులోనే అయిపోతుంది. ఇవాళ అయితే అరపోటే అయిపోతుంది. ఇవాళ అయితే ప్రజెంట్ ఇక్కడ వెంటనే 4 రోజుల్లో ఒక ట్యాంకర్ అయ్యేది 4 రోజుల్లో 3 ట్యాంకులు అవసరం అవుతుంది. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల క్రెడిట్ ఇప్పటికే 2 ఉన్నది, ఇప్పుడు 5 అవుతున్నది. వాడు ఎందుకు ఇస్తాడు? వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు కట్టేయచ్చు కదా. వీళ్ళు కట్టరు. అది బ్యాంక్ సెలవులు అందామా, ఇంకోటి అందామా. ఈ ఇంపాక్ట్ ఏమైపోతుంది, గ్యాప్ వస్తుంది. దాంతో వాళ్ళు క్రెడిట్ లైన్ ఇవ్వట్లేదు కాబట్టి మేము బంకు మూసేసి కూర్చుంటాం. ఎవరిది బాధ్యత? ప్రభుత్వం చూసుకోవాలి, మేమేం చేయమంటారు అనేటటువంటిది ఒక అహంకారపూరిత ధోరణి బంకులోళ్ళది. ఆ బంకులోళ్ళ చేత చేయించాల్సినటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మాకేం సంబంధం అన్నట్టు వాళ్ళు కూర్చున్నారు.